సో హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడైపోతున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఎపిసోడ్ 6 నాకు తెలిసి. ఇవాళ మనం అయితే నెదర్కి వెళ్ళి అయితే డ్రైడ్ గ్యాస్ట్ అయితే కనిపెడుతున్నాం అనమాట. ఓకే, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు లేని కానీ ఇంకా సబ్స్క్రైబ్స్ లైక్స్ రావట్లేదు, కామెంట్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ అవన్నీ చేసేయండి. ఓకే, ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వెనకాల చిన్న షుగర్ కేన్ ఫామ్ అయితే బిల్డ్ చేశాను. అంటే మనకి అప్కమింగ్లో బుక్స్ మేక్ చేసుకోవడానికి కావాలి కాబట్టి. విలేజ్లో కూడా మ్యాక్సిమం బుక్స్ ఉండకపోవచ్చు నేనున్న విలేజ్లో అయితే. ఓకే, అండ్ నేను చాలా సార్లు గమనించాను ఈ హోల్ని అయితే క్లియర్ చేయట్లా. ఎస్, బిల్డింగ్లో ఏదో తేడా కొట్టింది, దట్స్ వై. ఓకే, అండ్ ఈ చెస్ట్లో ఎలాగో తెలిసిందే కదా, డస్ట్బిన్ గ్యాస్ టియర్ పాడాలనుకున్నాను. షిట్ నో. అండ్ ఇవాళ డ్రైడ్ గ్యాస్ని కనిపెట్టేటప్పుడు బోన్స్ దగ్గర ఈ న్యాచురల్గా స్పాన్ అవుతాయి కదా, అలాగా ఒకటి కనిపెడతా. కుదిరితే అలా కనిపెడతా. అది దొరకకపోతే కనుక వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అనుకుంటే కనుక గ్యాస్ టీయర్స్తో మేక్ చేస్తా. అంటే గ్యాస్ని హంట్ అయితే చేస్తాను అనమాట. ఈ గ్యాప్లో గ్యాస్ని హంట్ ప్లస్ ఆ బోన్ స్ట్రక్చర్ కూడా కనిపెడతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బౌ అండ్ యారోస్ అయితే కావాలి, ఎందుకంటే గ్యాస్ని కిల్ చేయడానికి. స్వార్డ్తో ఫైర్ ఛార్జర్ని కొడితే స్వార్డ్తో ఫైర్ ఛార్జర్లు గ్యాస్ తగిలితే అప్పుడేమో కదా గ్యాస్ టీయర్ పడేది, లేకపోతే స్వార్డ్తో చంపినప్పుడు ఏమో నాకు మరి అంత ఐడియా లేదు. ఓకే, అండ్ యారోస్ తీసుకున్నా. అండ్ టెంపరీ బ్లాక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 34 ఉన్నాయి, సరిపోద్ది. డెట్ అయినా 2 గ్యాస్ టీయర్స్ ఉన్నాయి. ఫస్ట్ నుండి 2 గ్యాస్ టీయర్స్ వచ్చినాయి నాకు. ఓకే, ఫాస్ట్గా అయితే బయటికి వెళ్దాం. అండ్ షుగర్ కేన్ ఎందుకు ఇప్పుడు నాకు? షుగర్ కేన్ పైకి పో. ఓ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇటు వచ్చే అంతే. ఇంకా ఓకే, నైట్ అవుతున్నట్టుంది. ఫస్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, క్లోజ్ సారీ. ఓకే, పైకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. పైకి వెళ్ళరా రాజా. ఓకే, ఫస్ట్ అయితే స్లీప్ వేసి రేపు మార్నింగ్ అయితే వెళ్దాం. షిట్, ఇంకా నైట్ అవ్వలేదా దరిద్రులోది? త్వరగా అవ్వరయ్యా, లేకపోతే ఎంటర్ అయిపోతామా? వద్దులేండి, ఇప్పుడు వద్దు. ఓకే, పడుకోవట్లేదు వీడు. యాక్చువల్గా ఈ రూము ఎన్సైట్మెంట్ రూమ్ పెడదాం అనుకుంటున్నాను నేను. మరి ఆ ఎన్సైట్మెంట్ రూమ్కి బాగుంటుందేమో కామెంట్ చేసి చెప్పండి. కామెంట్స్ ఎవరు చేయట్లా. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్లు రావట్లా, సబ్స్క్రైబ్స్ రావట్లా. అవి చేసేయండి ఓ పని. ఓకే, నైట్ చంద్రుడు వచ్చాడు, సూర్యుడు వెళ్ళాడు. అండ్ ఇప్పుడు పడుకోకపోతే మోజంగ్. ఓకే, పడుకొని పోయాడు. బూతులు వచ్చేసేవి అనవసరంగా. ఓకే, లెగిసాడు. డైరెక్టింగ్ నెదర్ రూటు. సెంటర్ టు నెదర్. లాస్ట్ టైం అయినట్టు బొగ్గులు అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. రే ఎల్రయ్యా నీ అయ్యా. ఓకే, ఇప్పుడు వెళ్ళి అది మన ఆచారం. ఫస్ట్ 2 times నెదరికి వెళ్ళలేకపోతే కనుక మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళి అలా వెళ్ళాలి. అది మన ఆచారం. ఓకే, అప్పుడు నెదరికి వెళ్ళగలుగుతాం మనం. ఓకే, జనరేటింగ్ వెల్, బిల్డింగ్ టెరైన్ నాకు తెలుసు అయ్యా. ఇది లోడింగ్ పార్ట్ ఏం పడుతుంది ఎక్కువ ప్యాక్స్ ఉంచుకోవడం వల్ల. అండ్ నేను కనెక్టెడ్ గ్లాస్ బిహేవియర్ ప్యాక్ ఒకటి ఉంచుకున్నట్టున్నాను. అబ్బా, అచీవ్మెంట్ రావు నాకు తెలిసి. షిట్, లాస్ట్లో అలా. ఓకే, ఇప్పుడే రచ్చరంబోలు చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు బ్రిడ్జే కట్ అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఇప్పుడు గ్యాస్ట్ అండ్ సోల్స్ అండ్ వ్యాలీ. ఎస్, గ్యాస్ట్ ఒకటి, సోల్స్ అండ్ వ్యాలీ. ఈ గ్యాప్లో గ్యాస్ట్ కూడా దొరికేస్తే బాగుంటుంది. అబ్బా, ఫాస్ట్గా టీయర్ దొరికేస్తే. అది పైన ఉంది, పైన స్పాన్ అయింది ఇప్పుడు. అయ్యి బాబోయ్, నేను ఆడేటప్పుడు ఇలాంటి గ్లిచ్లు ఉండవులే కానీ రికార్డింగ్లో ఉంటున్నాయి.
ఏది ఓకే దావే తప్పించుకుంది. మరి ఇటు కొడతా ఎటు వెళ్తుంది ఏంటి అయ్యా సావు. దీని మమ్మీలో క్యాస్ట్ తిని ఆరోస్ బాక్ ఇప్పుడు నాకు దొరకట్లేదు అసలు. పైకి రావే రావట్లేదు. సరే కొంచెం ముందుకెళ్ళైతే చెక్ చేసుకుందాం అది ఉందో లేదో. ఇవి అప్పటికప్పుడు స్పాన్ అయ్యి అప్పటికప్పుడు డీస్పాన్ అయిపోతున్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన కళ్ళ ముందు స్పాన్ అయినవన్నీ డీస్పాన్ అయిపోతున్నాయి, కళ్ళ ముందు స్పాన్ అవ్వలేనివన్నీ అలా ఉంటున్నాయి. మనం చంపేంతవరకు అలాగే ఉంటున్నాయి. ఇది మరి గ్లిచ్చో లేకపోతే మోజంగ్ కూడా ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లే. అండ్ ఇటు సైడ్ కూడా టార్చ్లు పెట్టుకుంటూ వెళ్ళాను. అటు ఇంక స్ట్రైట్కి వెళ్తే డెడ్ ఎండ్ ఉంది. అండ్ ఇటేముంటుంది ఓ ఓ ఓ ఓ ఓ బాగా చీకటిగా ఉంది అబ్బా అసలు వీటి వల్ల వైబ్రేటివ్ జ్యూస్ వల్ల. ఓకే ఓ గ్యాస్ సడన్గా స్పాన్ అయింది దీని మమ్మీ సావు. యై ఆగు చచ్చింది పోవట్లేదు అది. ఐ థింక్ అక్కడ పడినట్టుంది. షెట్ బాగా చీకటిగా ఉంది. ఇక్కడ సోల్ శాండ్ వ్యాలీ అనుకుంటా. అక్కడ బోన్ స్ట్రక్చర్ ఉంది. అటు ఉందా లేదా జావా కాదబ్బా జూమ్ ఆప్షన్ ఉంటుంది జావాలో అయితే. ఇది లేదేమో అనిపిస్తుంది నాకు. అక్కడ అంత ఈజీగా అయితే దొరకదు మ్యాక్సిమం, చాలా రేర్ అది అలా దొరకడం. అండ్ 2 గ్యాస్లు బాబోయ్ 2 గ్యాస్లు బ్యాకప్ అవ్వాలి. హెల్త్ తక్కువ ప్లస్ 2 గ్యాస్లు దోలు తీరిపోద్ది నాకున్న బరువు అంతా తీర్చేస్తారు ఇద్దరు కలిపి. ఓకే అక్కడ టార్చ్లు ప్లేస్ చేయం కదా, ఇంకా డెడ్ అండ్ అటు సైడ్ వెళ్తే ఇంక యూజ్ లేదు కాబట్టి ఫాస్ట్ టార్చ్లు బిక్కొని అయితే వచ్చేద్దాం. ఎటు ఉంది ఓకే అటు ఉంది. ఓకే ఇక్కడ వరకు ఉంచుదామా లేకపోతే ఎక్కడి నుంచి పీకుదాం? ఓకే ఇక్కడ నుంచి మొత్తం పీకేద్దాం స్ట్రైట్గా. 1 ఎన్ని వస్తాయి 2 3 4 5 ఏది 5 6 and 7 8. ఓకే మొత్తం 8 టార్చర్స్ అయితే లాగేసాం మొత్తానికి. ఎటు మనం వెళ్ళాల్సింది ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ ఒకసారి వైబ్రేట్ విజువల్స్ రిమూవ్ చేయాలబ్బా తప్పదు లేకపోతే. అంటే చాలా డార్క్గా ఉంది నెదర్ అయితే. ఓవర్వరల్డ్ బాగానే ఉందిలేండి కానీ నెదర్ అయితే బాగా డార్క్ ఉంది. ఓకే టార్చ్లు పెట్టుకుంటే స్ట్రైట్గా వెళ్దాం. ఓకే ఇటే 2 and 3 ఇక్కడ ప్లేస్ చేద్దాం. 3 4ది కొంచెం ఎదరికి ప్లేస్ చేద్దాం. ఓకే స్కెల్టన్స్ ఉన్నారు. ఓకే అటాకింగ్ చచ్చాడు. ఓకే ఇంకెవడున్నాడు అక్కడ? ఓకే దొరికాడు అదిగోండి అక్కడ ఉన్నాడు. ఓ అన్నయ్య అయిపోయాడు. ఓకే మొత్తం 2 స్కెల్టన్లు అయితే లేపేసాం. అయ్యా బాబోయ్ బాగా డార్క్ ఉందిరా అయ్యా. ఓకే లేదు ఇక్కడ ట్రైట్ గ్యాస్ లేదు మొత్తం 2 ఉన్నారు అక్కడ. కొంచెం డేంజర్. అంటే వీళ్ళు కూడా బాగా తక్కువ స్ట్రీ వేయకూడదు అనమాట. స్కెల్టన్స్ కూడా తక్కువ స్ట్రీ ఏం ఆగకూడదు. ఓకే గ్యాస్ ఉంది ఆ పక్క చూడలేదేమో అనిపిస్తుంది నాకు. పక్కన మ్యాగ్మా క్యూబ్ ఒకటి వస్తుంది మళ్ళీ. ఫస్ట్ దాని ఏది దీన్ని కొంచెం అలా పంపి మ్యాగ్మా క్యూబ్ సంగతి చూసుకోవాలి ఫస్ట్, లేకపోతే వచ్చి వేసేద్ది ఒకటి. ఈడు కూడా అండ్ గ్యాస్ లేదు, గ్యాస్ డిస్పాన్ అయిపోయినట్టు నాకు తెలిసి. ఏది ఓకే అదిగోండి అక్కడ ఉంది. రావేనాయా? ఓకే ఇటు చూడు. ఏయ్ అది తగిలింది.
తగలేదు. చూడవే దీని మమ్మీ, నువ్వు ఇట్రా నువ్వు. ఓకే పోయింది. ఇప్పుడు 2 డివైడ్ అయ్యి ఇప్పుడు ఆ 2 కలిపి 4 4 8 10 ఇట్లు చంపాలి. ఇప్పుడు టోటల్ 10 మ్యాగ్మా క్యూబ్స్ లేపాలి. ఇప్పుడు చూసుకుందాం. ఈ అన్నయ్యేడి రయ్యా. ఓకే వీటిని సంపద ఇది ఎలాగో ఇంకా స్పాన్ అయిన వెంటనే స్ట్రైట్గా వచ్చేది. ఓకే అండ్ ఇదిగోండి ఇంకోటి ఉంది ఇక్కడ. దీన్ని లేపి తనేద్దాం. చచ్చింది. నెక్స్ట్ 4 మెంబర్స్ కమ్ హియర్. పిల్ల పచ్చికీస్. అది 4 కూడా లేపేసాం. అండ్ ఇటు ఇంకేం లేదా. సోల్స్ అండ్ వ్యాలీ చాలా చిన్నగా ఉందా ఇది. ఇంకా ఎదరకు కూడా ఏం లేదు అసలు. ఇక్కడ డ్రైడ్ గ్యాస్ ఉంటే బాగుంది. ఇక్కడ లేదబ్బా. ఇంకో బొక్కలు కూడా వచ్చాడు. లేపేద్దాం. ఎరా అంకుల్ ఇచ్చి. ఓకే పోయాడు. మనకు ఎలాగో ఇప్పుడు బోన్ బ్లాక్ ఒకటి కావాలి. బట్ పికాక్స్ తేలేదురా. ఇప్పుడు రైడ్ గ్యాస్ చేయాలన్నా మనకు ఒక పికాక్స్ అయితే కావాలి. అదే బోన్ బ్లాక్ అయితే కావాలి. పికాక్స్ అయితే ఇలా ఈ స్కెల్టన్ కలితో వచ్చేద్దేమో అనిపిస్తుంది నాకు. బోన్ బ్లాక్ రయ్యా ఆగరయ్యా. రీ 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 ఆగరా. ఓకే సచ్చాడు. డాష్ నాడు. ఓకే ఫస్ట్ ఇంటికి వెళ్ళి టార్చ్లు కావాలి నాకు అర్జెంటుగా. టార్చ్లు ఒకటి అండ్ బోన్స్ 5తో అయితే మేక్ చేయలేము. నో మేక్ చేయలేము అబ్బా. ఓకే ఫాస్ట్గా ఫస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఈ గ్యాప్లో నేను కొంచెం సైడ్కి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేశాను అనమాట. అది మాత్రం బాగా డార్క్ ఉంది. టార్చ్లో తీసుకెళ్ళాలి. ఓకే అండ్ ఫస్ట్ టార్చెస్ అవి మన దగ్గర ఉన్నాయి లేవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అయింది కదా స్లీప్ వేద్దాం. ఓకే పడుకో. షిట్. ఓకే ఓకే అండ్ డే 59 60 డేట్కి దగ్గరలో ఉన్నాం. ఓకే చాలా కష్టపడుతున్నా. మొత్తం 60 డేస్కి అల్లా డబ్బాలు ఇవన్నీ చేసాను. నెక్స్ట్ వెంటనే టార్గెట్ ఏంటంటే 100 డేస్లో 100 డ్రాగన్ లేపేయాలి. అలా పెట్టుకున్నా. ఈ పాటికే లేపేద్దాను. యాక్చువల్లీ బేస్ వల్ల ఇవన్నీ కొంచెం టైం పట్టింది. దట్స్ వై. ఓకే అండ్ స్పీడ్ రన్ ఎపిసోడ్స్ కూడా ఏమైనా కావాల్సితే అడగండి. మ్యాక్సిమం 25 డేస్లో లేపుతాను నేను. అంతే, అంతకుమించి ఇంకా తక్కువ చేయాలనుకుంటే చూడాలి మరి. అది 25 డేస్ మ్యాక్సిమం నేనైతే స్పీడ్ రన్. రియల్ లైఫ్ కాదు, మైన్క్రాఫ్ట్. మీలో అయితే ఇంకా 15 డేస్లో ఉంటారు, 5 డేస్లో చంపే వాళ్ళు ఉంటారు, ఫస్ట్ డేనే చంపేసే వాళ్ళు ఉంటారు. బాబోయ్ మరి మా సబ్స్క్రైబర్లు అంటే ఏమనుకుంటారు. అది బాగా టాలెంటెడ్ గైస్. నామే టాలెంటెడ్. ఓకే ఓకే టార్చెస్ లేవు కాబట్టి సరదాగా దీని మీద వర్క్ అవుతుందో లేదు చూద్దాం. మన అన్లిమిటెడ్ డైమండ్ ఫామ్ వచ్చేసి లేవు. ఈ సరిపోతాయి అనుకుంటా నాకు 7. ఐ థింక్ సర్లేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం డైమండ్ ఫామ్లోకి తీసుకెళ్ళిపోదాం ఫస్ట్ టార్చెస్ని. ఈ దీంట్లో ఉంటాయి కదా బస్తాలు, ఎన్ని ఉన్నాయో బాబోయ్. ఓకే, అక్కడే ఉంచు. ఓకే, ఫాస్ట్గా పదరా. సావు సావు, ఎవరు రమ్మన్నాడు నేను ఇక్కడికి? ఓకే, టార్చెస్ కూడా బాగానే వర్క్ అయింది, పర్లేదు. ఓరే 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 రే రే ఓ ప్లాంక్స్ పాడేస్తున్నాడు అయ్యా. ఓకే, బండిల్స్ అయితే డస్ట్బిన్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫాస్ట్గా మళ్ళీ ఎదురుకైతే వెళ్దాం. అంటే నేను ఇంవర్ట్స్ ఒక్కడానికి పని చేస్తాను అనుకున్నాను, జస్ట్ టార్చెస్ కూడా వర్క్ అయిపోయింది. మొత్తం 56, 63, ఆల్మోస్ట్ 1 స్టాక్ బాగానే పనిచేసింది. టార్చెస్ కూడా వాడుకుంటుంది దీన్ని అయితే. ఓకే, అండ్ బావు సతి మంచి బావు డ్రాప్ చేయడం అన్నాడు. ఎన్చైట్మెంట్ బావు, స్కెల్టన్ గడు. అన్బ్రేకింగ్, పవర్ 1. అన్బ్రేకింగ్ గురించి పక్కన పెడితే కానీ పవర్ 1 ఇది. పవర్స్ అన్నీ బాగుంటాయి, ఎక్కువ డ్యామేజ్ వస్తాయి కాబట్టి పవర్ 1 సూపర్. పవర్ 1 నెక్స్ట్ లెవెల్. అంటే పవర్ 2, 3 ఇంకా బాగుంటాయి యాక్చువల్లీ. ఓకే, పవర్ దొరకడమే గ్రేట్ మనకి. నాలాంటి పవర్ 1 దొరికింది, ఎంత గ్రేటో. ఓకే, బిల్డింగ్ జనరేటింగ్ వెల్, బిల్డింగ్ టెరైన్ వచ్చేసాం. భైరవ మళ్ళీ పుట్టాడు మా వాడు ఇక్కడ, అడుగు పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇటు ఒకసారి. ఓకే, గ్యాస్ రా చూసుకుందాం. పవర్ 1 బో చచ్చింది గొర్రె. అట్టుంటుంది మనతోని మరి ముచ్చట. ఓకే, అండ్ గ్యాస్ స్టీర్ డ్రాప్ చేయాల. ఐ థింక్ స్వాడ్తో చంపితే డ్రాప్ చేద్దామో అనిపిస్తుంది నాకు. ఓకే, టార్చెస్ ఓకే ఉన్నాయిలే, పర్లేదు. ఒక్క నిమిషం. టార్చ్. ఓకే, లెట్స్ గో టు. ఓకే, పక్కన మన స్పాన్ పాయింట్ పక్కనే ఉంది. ఓ రే బాబీ స్కెల్టన్ గడు. ఒకసారి ఆగు. స్విచ్చింగ్లో నోబ్స్ మేము. ఓకే, సచ్చాడు. ఓ రే రాగరా రే. ఓకే, గోల్డెన్ ఆర్మర్తో వచ్చాడు అయ్యా. ఫుల్ సెట్ గోల్డ్ ఆర్మర్ ఆడి దగ్గర. ఓయే కోరుండి మంటలో దూకడం అంటే ఇదే మరి. అయిపోయింది. నా బతికి అయిపోయింది నిజంగా. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది, మళ్ళీ పోయింది. నాకు తెలుసు పోయింది. మళ్ళీ వద్దాం. ఈసారి గోల్డెన్ హెల్మెట్ అక్కర్లే, ఎందుకంటే పిగిలించి ఎవరు లేరు కాబట్టి అక్కడ పర్లే. ఏమీ అవ్వదు. ఓకే. మళ్ళీ వచ్చేస్తున్నాను రా అయ్యా. ఈసారి అయినా బుక్ అవ్వకుండా చూడాలబ్బా నేను. అస్తమాట్లు వాళ్ళ చేతిలోనే బుక్ అయిపోతున్నాను. అయ్యా పాపోయ్, ఎంతసేపు అబ్బా లోడ్ అవుద్ది. ఓరు పోర్టల్ బ్లాస్ట్ అనుకున్నా, దీన్ని మమ్మీలో క్యాస్ట్ తిని లిటరలీ బాబా. అయ్యా రే ఆగండ్రా రే ఏంట్రా అయ్యా ఇది. నాకు మైక్రాఫ్ట్ అండర్ 16 ట్రైలర్ చూసినట్టు ఉంది అంతా. అన్ని వెళ్ళిపోతాను, ఓవర్వరల్డ్ వెళ్ళిపోతాను నేను. మిమ్మల్ని కలకను. నిజంగా 1.16 ట్రైలర్ చూడండి మీరు, సేమ్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ఫైనల్లో.
పికాక్స్ ఒకటి గోల్డెన్ హెల్మెట్ అయ్యి వచ్చినాయి. ఓకే, వెయిట్ కరో, సబ్బర్ కరో, వెళ్ళిన వెంటనే ఎంట్రీ ఇవ్వకండి కరో, దండం పెడతాను కరో. త్వరగా అవ్వే బాబా. ఓకే, ఒరే వచ్చి రాగానే మంటలోకి వచ్చాను రయ్యా. ఒక్క నిమిషం ఈ నా కొడుకు వచ్చాడు నా అది పికాక్స్తో. ఓ వద్దు. కొంతమందిని పికాక్స్తో చంపకూడదు. నేను ఇప్పుడు తెలుసుకుంది అదే, కొంతమందిని పికాక్స్తో చంపకూడదు. చాలా సీరియస్ మ్యాటర్లు, చాలా గొడవలు అయితే అయిపోతాయి అందుకు. ఓకే ఓకే చెప్తా ఇప్పుడు రే. బిల్డింగ్ టైరింగ్ గ్యారంటీ నెదర్లో 5 టైమ్స్కి ఎక్కువ చేస్తే నా సొమ్ము ఏమైనా పోద్దా అని మా క్యారెక్టర్ గట్టి అనుకుంటాడు. నెదర్లోకి వస్తే గ్యారంటీ 5 సార్లు అని గ్యారంటీ చేస్తాను, అది మాత్రం కన్ఫర్మ్. మీరు ఇంకా రాసి పెట్టేసుకోండి. ఇంక నెదర్లోకి వెళ్ళిన ప్రతి ఏదైనా వీడియో నెదర్ అని వచ్చింది అనుకోండి, కన్ఫర్మ్ 5 సార్లు వచ్చేంత వరకు ఊరుకోను నేను. అలాగే మరి ఇంకా ఎండర్ డ్రాగన్ ఫైట్ ఏమో నాకు తెలీదు. ఎండర్ డ్రాగన్ ఫైట్ చూడాలి, ఇంకా చాలా టైం ఉంది దానికి. ఓకే మ్యాగ్మా దండం పెడతాను, వదిలేవా బాబా నాన్న. ఓవర్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే ఓవర్ వరల్డ్కి వచ్చాను రయ్యా. వీళ్ళ దగ్గర కొంచెం రిస్కే. ఇప్పుడు ఏం చేద్దాం, కొత్త ఆర్మర్ తయారు చేసుకుని వెళ్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ వేద్దాం. ఎస్, స్లీప్ వేయాలి అర్జెంటుగా. మళ్ళీ నెదర్లో అయితే మీట్ అవుతా. ఓకే, ఆర్మర్ చేసుకుని వెంటనే అయితే వచ్చాను నేను. చాలా దూరం వచ్చాను, మ్యాక్సిమం అంతే ఉంటుంది. అంత దూరమేం కాదు, మ్యాక్సిమం ఇక్కడే. అండ్ అక్కడ ఒక బోన్ స్ట్రక్చర్ ఉంది, చూడాలి. గ్యాస్ కూడా వచ్చింది. దీని మమ్మీ పోయింది 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 పోయింది. అయ్యా బాబోయ్, గ్యాస్ టూ నిన్ను మళ్ళీ నెదలో కలుస్తా. అయ్యా బాబోయ్, కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ వచ్చే గ్యాప్లో. ఫుడ్ తెచ్చుకున్నాను కాబట్టి బతికిపోయాను కొంచెం. ఓ షెట్ ఒక్కసారి ఆగరణ అయ్యాలి నీకు. ఆర్మర్ వేసుకుని గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఏంటి అయ్యా. ఓకే పోయాడు. ఫాస్ట్గా ఆర్మర్ అయితే వేసుకుందాం. నేను జస్ట్ 2 కుక్కుడు మీటే తెచ్చుకున్నా, 2 కుక్కుడు చికెన్. బాగానే పని చేసింది ఇక్కడ. అండ్ అక్కడ బోన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఒకసారి అటు వెళ్దాం. టార్చెస్ కూడా కొన్ని తెచ్చుకున్నాను, అంటే ఇక్కడ ఇంత పోయినాయి అనమాట, దట్స్ వై. అండ్ ఓకే, బోన్ స్ట్రక్చర్ బాగానే ఉంది. డ్రైడ్ గ్యాస్ దొరికేసిందిరా, ఓపీ. కలెక్ట్ అచీవ్మెంట్ రాదు కనెక్టెడ్ క్లాస్ బిహేవియర్ ప్యాక్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం రిమూవ్ చేద్దాం. ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. బా డ్రైడ్ గ్యాస్ ఇప్పటివరకు ఎప్పుడు కలెక్ట్ చేయాలి అసలు. అప్డేట్ వచ్చింది కాదండి, ఈ గ్యాప్లో అసలు వీడియోస్ తప్ప డ్రైడ్ గ్యాస్ అయితే ఎప్పుడు కలెక్ట్ చేయాలి నేను. కనీసం క్రాఫ్ట్ కూడా చేయాల. అది అయ్యా బాబాయ్, వీళ్ళు నన్ను ఫుల్గా వేసుకుంటున్నారు. ఓకే ఎడిటింగ్లోనే ఇలా అవుతుంది ఏంటో, కామెడీగా నాకు అర్థం కావట్లేదు. ఆడేటప్పుడు అసలు ల్యాగ్ అవ్వట్లేదు నాకు. ల్యాగ్ కాదు, గ్లిచ్లు అవ్వట్లా. దాన్ని ఎవరు ల్యాగ్ అంటారు యాక్చువల్లీ. ఓకే ఫాస్ట్గా ఇంటికి చెక్కేయాలి ఇట్టా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. దిస్ వరస్ట్లో టార్చ్లు ఏవి, వరస్ట్ అనకూడదురా బాబా, మళ్ళీ నెక్స్ట్ టైం దొరకనా అంటే. టార్చ్ ఓకే
దొరికినాయి. ఈ గ్యాస్ తోటి దీన్ని పట్టించుకోండి, సైలెంట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి, లేకపోతే గ్యారంటీ బుక్ అయిపోతాడు. ఓహో పేలింది, పైన పేలింది. జస్ట్ మిస్ అబ్బా. గోల్డెన్ హెల్మెట్ వేసుకున్నాను కాబట్టి బతికిపోయాను నిజంగా. బా మొత్తం ఇద్దరు వచ్చినట్టున్నారు వెనకాలే. లెట్స్ గో టు ఓవర్ వరల్డ్. వెల్కమ్ టు ద ఓవర్ వరల్డ్. ఓకే, డ్రైడ్ గ్యాస్ క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది, మినిమం హాఫ్ అన్ అవర్. ఏవింది F1 నేను ఓపెన్ చేసుకున్నానా? లాస్ట్ టైం కూడా ఇలాగైంది కదా. ఓకే సారీ. ఓకే లెట్స్ గో. అండ్ మన పక్కన ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను, దాంట్లో పెట్టేద్దాం నీట్గా తీసుకెళ్ళి. దానికంటే ముందు ఫస్ట్ ఈ గబ్బుగాని లేపాలి, లేకపోతే డేంజరు. ఊరి ఒకసారి పక్క నుంచి స్కెల్టన్ కడకుండా నాకు ఆగ్రా అయ్యా. ఓకే సార్ వచ్చింది. నెక్స్ట్ స్కెల్లి కమాన్ అంకుల్. అది పో. ఇంకొక దెబ్బ అంతే, పోయాడు. ఓకే అండ్ ఇప్పుడు ఓకే లెట్స్ గో. డ్రైడ్ గ్యాస్ ప్లేస్ కరో. టైం పడుతుంది కాబట్టి మొత్తం టైం ల్యాప్స్ అయితే పెట్టాను.
ఓకే, అండ్ డ్రైడ్ గ్యాస్లింగ్ అయితే వచ్చేసింది. అబ్బా ఎంత క్యూట్ ఉందో. ఇలాంటి గ్యాస్లింగ్ నేను ఎప్పుడు చూడలే. ఇలాంటి గ్యాస్ నేను ఎప్పుడు చూడలే. క్యూటెస్ట్ అంటే వీడియో మధ్యలో కమెంట్స్ ఓపెన్ చేయరు, కమెంట్స్ వాడాను అనుకో మాకండి అసలు. అండ్ అంటే వాడేద్దును. ఈడు మళ్ళీ వచ్చాడే నా యాళ్ళు దిగాడు. ఎంతమంది వస్తారు రయ్యా? ఎందుకంటే ఇది గ్యాస్ని టైం పెంచడానికి, అంటే ఫాస్ట్గా చేయడానికి టైం లైన్ని కమాండ్ ఏమైనా ఉంటుందేమో అని చూసా. లేవు. లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకొని పోయి అయితే అవుటర్ అయితే చెప్పేసుకుంటా. స్లీప్. హ్యాపీ గ్యాస్ట్. దీనికి స్నోబాల్స్ కావాలేమో హ్యాపీ గ్యాస్ట్ మారడానికి. ఐ థింక్ అంతే. స్నోబాల్స్ కావాలి నాకు తెలిసి. రావే క్యూట్. దీని పేరేం పెట్టాలో కామెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు నేను హ్యాపీ గ్యాస్ని దీన్ని హ్యాపీ గ్యాస్లో చేసిన, నేను ఇంకొక గ్యాస్ టియర్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆ గ్యాస్ టియర్స్ తీసుకొని ఇంకో గ్యాస్ తయారు చేసి అప్పుడు దాన్ని ఇలా మినీ గ్యాస్లింగ్లో ఉంచేస్తా. ఓకే, ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ లైక్స్ చేయట్లా. ప్లీజ్ చేసేయండి. కామెంట్స్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.